హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్, విష్ణుప్రియ. నిఖిల్ విష్ణుప్రియ. నిఖిల్ డబుల్ మాస్క్‌తో ఆడుతున్నాడు అంటున్నారు కదా! డబుల్ మాస్క్ ఏం లేదు గానీ మంచిగానే ఆడుతుంది. మంచిగానే ఆడుతున్నాడు. అయితే బేబక్క కూడా క్లారిటీ ఇచ్చిపోయింది కదా దాని గురించి ముందుకు. ఆమెకి ఇప్పుడు ఆమెతోని క్లోజ్‌గా ఉండడం వల్ల ఆమెకు నచ్చలేదు. హ్మ్. అందుకు ఆమె అన్నారు. సోనియా కూడా మరి స్టార్టింగ్‌లో చూస్తే నిఖిల్‌కి, సోనియాకి పడకపోతుండే. ఇప్పుడు చూస్తేనేమో సోనియా, నిఖిల్ మంచిగా ఉంటుర్రు. మరి లవ్ ట్రాక్ ఏమైనా వస్తదంటారా? నిఖిల్‌ది ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటది కదా! అది మన హెల్ప్ అయితదేమో అని నామినేషన్‌ల హ్మ్. ఆమె నిఖిల్‌తోనే ఎక్కువ ఫ్రెండ్‌షిప్ చేసింది. ఓకే. అంటే ఇంతకుముందు సీజన్స్ చూసే ఉంటారు కదా! అవిటితో కంపేర్ చేస్తే ఈ సీజన్ ఎలా ఉంది? ఇప్పుడు స్టార్టింగే కదా! ఇక్కడ ఇప్పుడు రావు. 2, ఆ! 3 వీక్స్ అయితే మన జర హ్మ్. ఇంప్రూవ్ అయితది. 2, 3 స్టార్టింగ్ కొత్త కదా! జర అర్థం చేసుకోవడానికి టైం పడుతది. కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడతది. అయితే ఇది స్టార్టింగే గొడవలతో, లొల్లిలతో స్టార్ట్ అయింది కదా! మరి ఆ గొడవలు, లొల్లిలు ఎంటర్‌టైన్ చేస్తున్నాయా మరి అందరిని? అంటే కొంచెం అందరు కొత్త కదా! ఇంట్లో ఉండి ఇప్పుడు కొత్త దాంట్లోకొచ్చిర్రు కాబట్టి స్టార్టింగ్ అట్లా ఉంటది. ఆడుతుందంటారు మరి. విష్ణుప్రియ గూడా మంచిగనే ఆడుతుంది. బయట చూస్తే విష్ణుప్రియ హోస్టింగ్ గాని, యాంకరింగ్ గాని చాలా సందడి సందడి చేస్తుండే. మరి ఇందులోకి పోయినాక ఎందుకు సైలెంట్‌గా అయిపోయింది సార్? అదే జర ఇప్పుడు కొంచెం ఆమె స్ట్రాటజీ యూజ్ చేస్తుందేమో హ్మ్. అట్లా. మొన్న నామినేషన్స్‌లో ఎవరిది వ్యాలిడ్ పాయింట్ అనిపించింది నీకు? వాలెట్ పాయింట్ విష్ణుప్రియ హ్మ్. ఆమె సోనియాని నామినేట్ చేసినుండే కదా! అవును. మరి ప్రేరణ? ప్రేరణ కొంచెం ఇంకా ఆడాలి ఇప్పుడు. హ్మ్. సో, శేఖర్ భాష జోక్స్ ఏస్తున్నాడు మధ్యలో. ఆ జోక్స్ ఎలా అనిపిస్తున్నాయి? జోక్స్ అవి మొత్తం అవి ఏం జోక్స్ ఏమో అర్థం చేసుకోవడానికే టైం పడుతుంది. అప్పటప్పట్లా ఆ! కానీ బోలే సేమ్. బోలే సేమ్ ఇంకా శేఖర్ భాష ఆ! ఇద్దరు ఒకటేనా? ఎందుకంత తిక్కలుగా అనిపిస్తున్నాడా? తిక్కలుగున్నా జర ఆయన ఫన్ ఇస్తుండు. ఫన్ ఇస్తున్నాడు. అందరితో పోల్చుకుంటే ఆయన జర హ్మ్. జోక్స్ వల్ల జర నవ్వడం. నవెల్ అఫ్రిది ఎలా ఆడుతున్నాడు? అవును. నవెల్ అఫ్రిది. ఆయన జర కొంచెం ఇంకా ఆయనది ఎక్కువ కనిపిస్తలేదు. ఎప్పుడో ఒకసారి కనిపిస్తుంది. ఆయన కూడా జర ఇంప్రూవ్ చేస్తే మంచి ఆపర్చునిటీ వచ్చింది ఆయనకి యూట్యూబ్ నుంచి. హ్మ్. అభయ్ నవీన్? అభయ్ నవీన్ అంత కనిపిస్తలేడు ఎక్కువ. నిన్న ఫుడ్ టాస్క్ అయింది గదా! అందులో ఎవరు బాగా ఇచ్చారంటారు వాళ్ళ టాలెంట్? ఫస్ట్ తెలవదు నిన్న. ఓకే. యష్మి ప్లే ఎలా అనిపిస్తుంది? ఎలా ఆడుతుంది యష్మి? యష్మి గేమ్ చాలా బాగా ఆడుతుంది. వాళ్ళ క్లాన్ మళ్ళా స్ట్రాంగ్ ఉంది. స్ట్రాంగ్ ఉంది. ఓకే. అయితే యష్మికి ఇంకా నైనికాకి మధ్యలో చూసుకుంటే ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్ అనిపిస్తున్నారు? యష్మి. యష్మి. నైనిక అనిపిస్తలేదా? నైనిక కూడా ఉంది కానీ ఇప్పుడు టీమ్ సపోర్ట్ ఉండాలి కదా! ఇప్పుడు క్లాన్ యష్మిది బాగుంది. హ్మ్. ఆ ఒక్కతి ఎంత ఆడగలుగుతది? ప్లాన్ సపోర్ట్ ఉంటే నైని, యష్మి చూసుకుంటే యష్మి ఒక్కతి నైనిక స్ట్రాంగు. టీమ్ పరంగా చూసుకుంటే యష్మి టీమ్ స్ట్రాంగ్. ఓకే. అయితే నైనిక ఎలా ఆడుతుందంటారు? నైనిక అంత ఎక్స్‌పెక్ట్ చేయలే. చానా బాగా ఆడుతున్నారు. ఓకే. థాంక్ యూ.